జర్నలిస్ట్ ముఖేష్ దారుణ హత్య. నిజంగా ఇది చాలా బాధాకరమైనటువంటి వార్త. అత్యంత దారుణంగా చంపేసినటువంటి ఒక కాంట్రాక్టర్ బీజాపూర్లో ఒక జర్నలిస్టు అత్యంత దారుణంగా కిరతంగా చంపేసి ఆయన సొంత స్థలంలోనే చంపేసి సెప్టీ ట్యాంక్లో పెట్టి చుట్టూ మొత్తం టోటల్గా సిమెంట్తోని మొత్తం బయటికి రాకుండా, స్మెల్ రాకుండా, ఏ రాకుండా సిమెంట్తో మొత్తం నిర్బంధించిన నేపథ్యం ఉంది. అది బస్తర్ జిల్లాలో బీజాపూర్లో జరిగినటువంటి సంఘటన. జర్నలిస్టులకు రక్షణ ఎక్కడ పోయింది? జర్నలిస్టులు వాళ్ళ సొంతంగా వాళ్ళు ప్రాణం సైతం లెక్క చేయకుండా ప్రాణాన్ని అడ్డం పెట్టుకొని ఎక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఇవాళ ఉన్నటువంటి ప్రతిపక్షానికి, అధికార పక్షానికి, ఇవాళ ఉన్నటువంటి ప్రజలకు, ఇవాళ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్కి, ఇవాళ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి వార్తలు సేకరించే విషయంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఆత్మగౌరవం కోసం బతికేటువంటి అనేక మంది జర్నలిస్టులు ఉన్నారు. కానీ జర్నలిస్టులకు చట్టాలు ఉన్నాయంటే ఉన్నాయి, కానీ అంతంత మాత్రాలు ఉన్నాయి. ఇవాళ జర్నలిస్టులకు రక్షణ చట్టం ఉండాలి. ఆ రక్షణ చట్టం వచ్చిందంటే ఇంప్లిమెంటేషన్ అంటే అంతంత మాత్రం ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి బస్తర్ జిల్లా జర్నలిస్ట్ ముఖేష్ దారుణ హత్య కూడా సంబంధించిన నేపథ్యం కూడా ఇక్కడ చూస్తున్నాం. సెప్టీ ట్యాంకుల మృతదేహం లభ్యం. 2 రోడ్డు నిర్మాణ పనుల్లో అవకతవకాలు జరుగుతున్నాయంటే రిపోర్టు, సదరు కాంట్రాక్టే హత్య చేసినట్టు అనుమానం. అక్కడ ఉన్నటువంటి 100 కోట్ల రూపాయల కాంట్రాక్టు నాణ్యత లేకుండా అక్కడ చేస్తున్నారు, నాణ్యత లేకుండా అక్కడ రోడ్డు వేస్తున్నారు. దానివల్ల ఇంత డబ్బు ఎందుకని ఆయన కథనాలు రాసినటువంటి నేపథ్యంలో ఆ కాంట్రాక్టు విషయంలో వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రి గారు విచారణ చేపట్టిన నేపథ్యంలోనే ఈ అంతటి కారణము ఈ యొక్క జర్నలిస్టే లేకుండా చేస్తే అయిపోద్దన్న ఉద్దేశంతో జర్నలిస్ట్ ఇంటి దగ్గర ఉన్నటువంటి జర్నలిస్ట్ని తీసుకుపోయి చంపేసి అక్కడ ఉన్నటువంటి సెప్టీ ట్యాంకులు దాచిన దౌర్భాగ్యమైన పరిస్థితి ఉందంటే ఇది జర్నలిస్టులకు ఉన్నటువంటి పరిస్థితి. ఇలా జర్నలిస్ట్ సంఘాలు ఎక్కడ పోయినాయి? ఇలా జర్నలిస్టులు ఏమైపోతున్నారు? ఇలా వార్త రాయాలన్నా భయపడేటువంటి పరిస్థితి ఉన్నా అంటే ఎక్కడ ఇలా నిర్భయంగా ఇలా ధైర్యంగా చెప్పుకునేటువంటి సందర్భాలు కూడా లేనటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. ఇది ఉన్నటువంటి పరిస్థితి. సిబిఐ విచారణకు రాష్ట్రాల అనుమతి అక్కర్లేదు. సిబిఐ కొత్తగా వచ్చింది. సిబిఐ విచారణకు రాష్ట్రాల అనుమతి అక్కర్లేదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొచ్చు. వారు రాష్ట్రాల్లో విధులు నిర్వహిస్తున్న కేంద్ర పరిధికి చెందిన వారే. ఏపీ హైకోర్టు తీర్పు సరికాదు, సుప్రీంకోర్టు కీలక తీర్పు. తెలంగాణ, కేరళ సహా పలు రాష్ట్రాలకు షాకించిన నేపథ్యం చాలా వరకు కూడా బలమైన నేపథ్యం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ సిబిఐ విచారణ కూడా రాష్ట్రాల అనుమతి కూడా అవసరం లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఇదే భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు కాబట్టి వాళ్ళకు నిలుస్తున్నారు కాబట్టి రాష్ట్రాల ప్రమేయం లేకుండా వాళ్ళని విచారించవచ్చు, వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు సందర్భాల్లో ఇప్పటికే తెలంగాణతో పాటు పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్, ఐపీఎస్ అవినీతి చేసేటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భయం మొదలైన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు విచారించేందుకు సిబిఐకి సదర్ స్టేట్ పర్మిషన్ అవసరం లేదని సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. వారు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఉద్యోగాలు స్పష్టం చేసింది. ఏపీకి చెందిన ఒక కేసు విషయంలో విచారణ చేపట్టిన ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, జార్ఖండ్, కేరళ, మిజోరం, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మేఘాలయ, తమిళనాడు రాష్ట్రాలకు షాకు తగిలిన నేపథ్యం ఉంది. వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్రాలకు సంబంధించిన కూడా కోణంలో ఉంది. ఇది ఎవరికీ అవసరం లేదు. ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ఆ రాష్ట్రాలకు సంబంధించిన అంశాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ సిబిఐ ఏదైతే ఉందో వాళ్ళని విచారించవచ్చు. ఎవరి ప్రమేయం లేకుండా విచారించవచ్చు. రాష్ట్రాల ప్రమేయం కూడా అవసరం లేనటువంటి ప్రధాన వార్త కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. రాష్ట్ర జనాభాలో 50% బీసీలే. నిజంగా రాష్ట్ర జనాభాలో 50% బీసీ జనాభాలో మేము అదే కోరుకుంటాం. రాష్ట్ర జనాభాలో 50% బీసీలో ఉంటే రాజ్యాధికారం ఎక్కడ పోయింది? మరి రాష్ట్ర జనాభాలో బీసీలు 50% ఉంటే రాజ్యాధికారం ఎక్కడ పోయింది? బీసీ సంఘం నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్తో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. కులగణన సర్వేలో వెల్లడి. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇతరులు కలిపి 40%. చూడు, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇతరులు కలిపి 40%. సర్వే నివేదిక సిద్ధం చేసిన ప్రణాళిక సంఘం. దీనిపై నేడు కేబినెట్ మీటింగ్లో చర్చించే ఛాన్స్. రైతు భరోసా, రైతు కూలీలకు సాయం, ఇంద్రమ్మ ఇండ్లు, రేషన్ కార్డులపైన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యం. ఇక్కడ ఉన్నటువంటి జాల శ్రీనివాస్ గౌడ్ జాతీయ అధ్యక్షుడు బీసీ సంఘం ఫోన్ లిఫ్ట్ చేసే పరిస్థితి లేదు. రాష్ట్రంలో బీసీల జనాభాపై స్పష్టత వచ్చింది. మొత్తం జనాభాలో 50% మేర బీసీలు ఉన్నట్టు తెలిసింది. ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కులగణన సర్వేలో ఈ విషయం వెల్లడైనట్టు సమాచారం. కులగణన సర్వేకు సంబంధించిన నివేదిక రాష్ట్ర ప్రణాళిక సంఘం సిద్ధం చేసింది. దీనిపై శనివారం సెక్రటరీలోని సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగి
కేబినెట్ మీటింగ్లో చర్చించే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నందున కులగణన సర్వే వివరాలపై కేబినెట్ మీటింగ్లో చర్చించే అవకాశం ఉందని తెలిసింది. ఇక్కడ ఉన్న నేపథ్యం చూస్తున్నాం. బీసీలారా చూడండి, మన జనాభా ఎంత ఉందో. రాష్ట్ర జనాభాలో 50% బీసీలు ఉన్నారు. మరి మన వాటా ఎక్కడ? మనం రావాల్సిన వాటా ఎక్కడ? ఎవరు పరిపాలిస్తున్న రాష్ట్ర జనాభాలో 50% ఉన్నటువంటి బీసీ జనాభా, 40% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు, 40% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఇతరులు కలిపి 40%. మరి మన జనాభా తామస ప్రకారం మనం రావాల్సిన వాటా ఎవరు గుంజుకుంటున్నారు, ఎవరు తింటున్నారు? మరి మనం ఎప్పుడు ఈ వాటా కోసం ఈ సీఎం పోస్టులు పిఎం పోస్టులు మనం ఎప్పుడు ఉంటారంటే ఎప్పుడు మనం దాని గురించి ఆలోచించాం. అందుకోసమే రాష్ట్ర జనాభాలో 50% బీసీలే ఈ రాష్ట్రానికి మొదట ముఖ్యమంత్రులు కావాలి, లేదంటే దళితులు ముఖ్యమంత్రి కావాలని సందర్భం కూడా ఉంది. కానీ దళితులు కాలే పరిస్థితి లేదు, బీసీలు అంతకన్నా అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్నటువంటి జనాభా లేనటువంటి అత్యధిక జనాభా కలిగినటువంటి వీళ్ళు కావట్లేదు. కానీ ఏ మాత్రం జనాభా లేని 1%, 2% లేని జనాభా ఇవాళ వాళ్ళు రాష్ట్ర సీఎం హోదాలో ఉంటే మనం వాళ్ళకు బదిలీ చేసేటువంటి సందర్భాలు కూడా మనం. అందుకని ఇప్పుడే జరిగేటువంటి నేపథ్యంలో ఇలా కులగణన పైన సర్వే జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఇలా ప్రధానంగా కూడా చర్చించే నేపథ్యం ఉంది. రాష్ట్ర జనాభాలో 50% బీసీలటువంటి ప్రధాన వార్త కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక స్టార్ట్ అయింది, ఇక రచ్చ ఉంటుంది. నుమాయిష్ హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నుమాయిష్ మొదలైంది. మంత్రులు పొన్నం ప్రభాకర్ శ్రీరామ్ ఎగ్జిబిషన్ శుక్రవారం ప్రారంభించారు. నుమాయిష్ 47 రోజుల పాటు రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10:30 గంటల వరకు కొనసాగుతుంది. వారాంతాల సెలవు రోజులు రాత్రి 11 గంటల వరకు ఉంటుంది. ఇందులో ఈసారి 2,000 స్టాళ్లు ఏర్పడడంతో ఎంట్రీ ఫీజును 50కి నిర్ణయించారు. మినీ ట్రైన్తో పాటు డబుల్ డెక్కర్ బస్సు సందర్శనలో ప్రత్యేకంగా ఆర్షణ నేపథ్యం ఉంది. దీనివల్ల కొంతమంది నుమాయిష వల్ల దీనివల్ల వాళ్ళ చాలా వరకు ఇబ్బంది పడ్డారు సందర్భాలు. గతంలో కూడా ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. దాని విషయంలోనే 2 మంత్రులు కూడా ప్రారంభించిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. దాని ప్రధాన వార్త. మరో 3,000 కోట్ల అప్పు ఆర్బీఐ నుంచి ఇప్పటికే 56,000 కోట్ల రుణం తీసుకున్న కాంగ్రెస్ సర్కార్ 7న బండ్ల వేలంలో పాల్గొన్న నిర్ణయం. రాష్ట్ర అప్పుల్లో కురుకుపోయిందని పదే చెప్పుకొస్తున్న ప్రభుత్వం అప్పుల్లో రామచంద్ర అంటూ భారత రిజర్వ్ బ్యాంకు ఆర్బీఐ ముందు క్యూ కట్టేందుకు పోటీపడుతున్నది. రాష్ట్రాలు అధికారం చేపట్టిన తర్వాత ఆర్బీఐ నుంచి 56,000 కోట్లు అప్పులు తీసుకోగా మరో 3,000 కోట్లు తీసుకునేందుకు సిద్ధమైంది. రాష్ట్ర ఆర్థిక శాఖ 1,000 కోట్లు విలువైన 3 బాండ్లను 29 ఏళ్లుగా 30 ఏళ్ల కాలానికి ఆర్బీఐకి జారీ చేసింది. ఈ నెల 7 నిర్వహించే వేళలో పాల్గొని 3,000 కోట్ల రుణం పొందేందుకు సిద్ధమైంది. ఈ నెల 4న మంగళవారం ఆర్బీఐ నిర్వహించే వేళలో పాల్గొని 10,000 కోట్లు రుణం సమీకరణ చేరిన నేపథ్యం కూడా ఉంది. మళ్ళొకసారి కూడా 3,000 కోట్లు అప్పు తీసుకున్న నేపథ్యం ఉంది అనేటువంటి ప్రధాన వార్త కూడా మనం చూస్తున్నాం. ఇప్పటికే 56,000 కోట్ల రూపాయలు కూడా అప్పు తీసుకున్నది. మళ్ళొకసారి కూడా 3,000 కోట్ల రూపాయలు కూడా తీసుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. అది